అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వాసన నరసింహులు ఆరోగ్య సదస్సులు నిర్వహిస్తున్నాం. ఇది 1361 కార్యక్రమం. గత 26 సంవత్సరాలుగా ప్రతి వారం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాం. అందరికీ ఆరోగ్యం అవగాహన కావాలని. ఇది కేవలం కొద్ది మందికనే కాకుండా అందరికీ అవగాహన కావాలి అనే ఉద్దేశంతో ఫేస్బుక్లో కూడా లైవ్ పెడుతున్నాం. దాదాపు 152 దేశాల్లో, కొన్ని దేశాల్లో అయినా సరే 152 దేశాలు ప్రోగ్రాం చూస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వాళ్ళకి భాష రాకపోయినా సరే మన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూసి చాలా సంతోషించి వాళ్ళందరూ కూడా మాకు చక్కని ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అని కూడా మాకు అభినందిస్తున్నారు. అంచేత ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈరోజు డాక్టర్ గారు మాట్లాడిన విషయం మీద మీకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత పోస్ట్ చేసి నేను అట్లే సమాధానం ఇప్పిస్తాను. రేపు అంటే April 7th వరల్డ్ హెల్త్ డే. ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంలో ఈ సంవత్సరం WHO ఇచ్చిన థీమ్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్. దాన్ని మనం తెలుగులో చెప్పుకోవాలంటే ఆరోగ్యం కోసం ఐక్యంగా ఉందాం, అంటే అందరూ కలిసి ఉందాం, అందరూ కలిసి పని చేద్దాం. ఆరోగ్యం కోసం ఐక్యంగా అంటే ఏదో కొట్లాడుకుంటాం కదా, అందరూ కలిసి పని చేద్దాం. అందరూ అంటే ఏంటి? మీరు, నేను, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందరం కలిసికట్టుగా అన్ని ఆర్గనైజేషన్స్, అందరి వ్యక్తులు, అన్ని ప్రభుత్వాలు కలిసికట్టుగా మనం కృషి చేద్దాం. ఆరోగ్యం కోసం ఐక్యంగా ఉందాం. విజ్ఞాన శాస్త్రానికి అండగా నిలుద్దాం. రోజు రోజుకి మన సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పుడు వచ్చేసింది. వచ్చాక ఎన్నో వండర్స్ జరిగిపోతున్నాయి. అంటే ఈ సంవత్సరం WHO థీమ్ చాలా ఎంతో అర్థంతో ఇచ్చింది. ఆరోగ్యం కోసం ఐక్యంగా ఉందాం, విజ్ఞాన శాస్త్రానికి అండగా నిలుద్దాం అని మన తెలుగులో దాన్ని టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అని ఇచ్చారు. దాన్ని ఈ రోజున మనకి వచ్చినటువంటి స్పీకర్ డాక్టర్ సి శ్రీనివాసరాజు గారు. శ్రీనివాసరాజు గురించి అందరికీ తెలుసు. ఆయన పాస్ట్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ IMA, ఇండియన్ మెడికల్ అసోసియేషన్కి ఆయన ఆంధ్రప్రదేశ్కి ప్రెసిడెంట్గా చేశారు. అంతేకాదు IMA జాతీయ స్థాయిలో, నేషనల్ లెవెల్లో జాయింట్ సెక్రటరీగా చేశారు. అంతేకాదు హాస్పిటల్ బోర్డు విషయంలో కూడా ఆయన హెడ్గా చేశారు. నేషనల్ లెవెల్లో హెడ్గా చేశారు. అంటే చాలా దాంట్లో ఆయన ఎంతో యాక్టివ్గా ఉండి ప్రజారోగ్యం గురించి చెప్పలేంత సేవలు అందిస్తున్నారు. ఈ రోజున ఆయన ఒక పక్క ప్రొఫెషన్ చూసుకోవడం కాదు, పబ్లిక్ హెల్త్ గురించి ఆయన ఎంతో కృషి చేస్తారు. అటువంటి వ్యక్తి, అటువంటి డాక్టర్ గారు ఇవాళ మనకు వచ్చి వరల్డ్ హెల్త్ టీమ్ గురించి టుగెదర్ ఫర్ హెల్త్, స్టాండ్ విత్ సైన్స్ అనే విషయం మీద మాట్లాడుతున్నారు. అది వరల్డ్ హెల్త్ డే థీమ్ ఎలా ఉన్నా అసలు మొత్తం మన ఆరోగ్యం రక్షణ ఎలాగా, అసలు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, అలాగే ప్రతి వాళ్ళకి ఆరోగ్యం, అందరికీ ఆరోగ్యం అని WHO ఒకసారి హెల్త్ ఫర్ ఆల్ అని WHO స్లోగన్ కూడా ఇచ్చింది, హెల్త్ ఫర్ ఆల్. ఆ హెల్త్ ఫర్ ఆల్ అనేది సాధించడం కోసం మరి టుగెదర్ ఫర్ హెల్త్ అందరు ప్రజలందరూ, స్వచ్ఛ సంస్థలు, ప్రభుత్వాలు, దేశాలు అన్నీ కలిసికట్టుగా మనం కృషి చేయాలి. చేస్తే తప్పకుండా హెల్త్ ఫర్ ఆల్ అనేది మనం సాధించగలం. ఈ విషయం మీద ఇవాళ మరి ఇంత మంచి థీమ్ మీద మరి ఎలా ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఫ్యూచర్ని మనం ఎలా సాధిస్తాము, ఏ రకంగా మనం సాధిస్తామని డాక్టర్ సి శ్రీనివాసరాజు గారు, ది ఎమినెంట్ డాక్టర్ ఆఫ్ ENT, ఆయన మాట్లాడుతున్నారు. మెయిన్గా ఆయన సో మచ్ కన్సర్న్ ఆఫ్ పబ్లిక్ హెల్త్.
పబ్లిక్ హెల్త్ విషయంలో ఎంతో కన్సర్న్గా ఉంటారు. ఆయన మాట్లాడతారు. వారిని మాట్లాడాల్సిగా కోరుతున్నాను. ముందుగా అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గురుతుల్యులు ప్రొఫెషన్లో కానీ లేకపోతే అవుట్ ఆఫ్ ది ప్రొఫెషన్ నా ప్యాషన్లో కానీ పబ్లిక్ హెల్త్లో కానీ నాకు మెంటర్గా ఉన్న డాక్టర్ గోపరాజు సమరం గారు నాకే కాదు, సుమారుగా మన భారతదేశంలో ఉన్న 4 లక్షల మంది ఐఎంఏ మెంబర్స్లో చాలామందికి ఆయన ఒక ఇన్స్పిరేటర్. సో ఆయన చేస్తున్న ఎన్నో సేవా కార్యక్రమాలకు కానివ్వండి, ప్రజారోగ్యంలో ఆయన అంకితమవుతున్న విధానాన్ని చూసి కానివ్వండి, యంగ్ డాక్టర్స్ ఎంతోమంది, ఆసేతు హిమాచలం కూడా డాక్టర్ సమరం గారంటే ఈజ్ ఏ ఐకానిక్ ఫిగర్. ఐకానిక్ ఫిగర్ నాట్ ఓన్లీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, ఈజ్ ఎంటైర్ ఇండియా. మనకి ఆంధ్రాకి ఉన్న చిన్న లోపం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో గొప్ప గొప్ప మహానుభావులు ఎంతోమంది ఉన్నా కూడా మనం సరైన గుర్తింపు మనం ఇవ్వటంలో కొంచెం వెనుకబడే ఉంటాము. కానీ అదే మిగతా రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక డెఫినెట్గా ఇంతకన్నా కూడా తక్కువ స్థాయిలో పనిచేసిన వాళ్ళకు కూడా ఎంతో జాతీయ గుర్తింపు, అంతర్జాతీయ గుర్తింపులు వచ్చాయి. సో ఈ 2 వాక్యాలతో డాక్టర్ సమరం గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని, ముందుగా రేపు మనకి ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, ఆ సందర్భంగా మీతో షేర్ చేసుకోవడానికి ఈ అవకాశం కల్పించిన డాక్టర్ సమరం గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లాంగ్ లివ్ ఐఎంఏ, లాంగ్ లివ్ హెల్త్, లాంగ్ లివ్ ఇండియా. అందరికీ మరొకసారి ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఐ యామ్ డాక్టర్ శ్రీనివాసరాజు. ఆంధ్రప్రదేశ్ ఏలూరులో నేను ఈఎన్టీ సర్జన్గా గత 40 ఇయర్స్ నుంచి కూడా ప్రాక్టీస్ చేస్తున్నాను. అలాగే డాక్టర్ సమరం గారి లాంటి లీడర్షిప్లో గత 30 ఇయర్స్గా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో చాలా రకాలుగా, చాలా విధాలుగా నేను చేసిన పనులన్నింటికి కూడా ఇన్స్పిరేషను డాక్టర్ సమరం గారే. సో ఈ సందర్భంగా మీ అందరి యొక్క సమక్షంలో ఆయనకు మరొక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే మనందరికీ తెలుసు, చాలా మనం ఎన్నో దినాలు మదర్స్ డే అని, ఫాదర్స్ డే అని మనం జరుపుకుంటూ ఉంటాము. కానీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే ఏంటి? ఆరోగ్యం కోసం మనం మరొక్కసారి ఒక శపథాన్ని, ఒక ప్రతిజ్ఞని చేయటం మాత్రమే కాదు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున ఇది ఒక మనకి అలర్ట్ లాంటిది, ఇది ఒక రిమైండర్ లాంటిది. ఆరోగ్యం అనేది ఏంటంటే ప్రతి నిత్యం, ప్రతిరోజు కూడా మనం తీసుకోవలసిన జాగ్రత్తల్లో అత్యంత ముఖ్యమైనది. మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంతో పాటుగా సాంఘిక ఆరోగ్యం అండ్ సామాజిక ఆరోగ్యం, అలాగే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా, పర్యావరణం అంటాం మనం, ఈ పర్యావరణం యొక్క ఆరోగ్యం కూడా సంతులంగా, సమయంగా ఉంటేనే మనిషి యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో వన్ హెల్త్ అంటే మీనింగ్ ఏంటంటే, దట్ ఈస్ ది మీనింగ్ నాట్ ఓన్లీ ది హెల్త్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ అండ్ ఆల్సో ఇట్ కన్సర్న్డ్ విత్ ది ఎంటైర్ సరౌండింగ్స్ ఆఫ్ దట్ సొసైటీ. సో ఇందులో ముఖ్యంగా ఏంటంటే, ఇవాళ మనం మాట్లాడుకునే విధానంలో వరల్డ్ హెల్త్ టీమ్ గురించి చెప్తాము. అలాగే సైన్స్ ఇన్ ఎవ్రీడే హెల్త్ ప్రొటెక్షన్లో కూడా మనం మన యొక్క భావాలను షేర్ చేసుకుంటాము. అలాగే మిస్ఇన్ఫర్మేషన్ ఎలా చేస్తుంది, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి ఈ సొసైటీలో అనేది కూడా మనం షేర్ చేసుకుంటాము. అలాగే వన్ హెల్త్లో ఇంటర్ కనెక్టెడ్ అప్రోచ్ అంటే ఏమిటి, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మన ఇండియాలో కానీ ఉన్న హెల్త్ కేర్ ఛాలెంజెస్ ఏమిటి,
ఇందులో మన డాక్టర్స్ యొక్క పాత్ర ఏంటి, అలాగే డాక్టర్స్తో పాటుగా మిగతా సభ్యులు, సమాజంలో ఉన్న సభ్యులు కానీ సామాన్య ప్రజానికి యొక్క బాధ్యత ఏంటనేది కూడా ఇవాళ మనం ఒకసారి షేర్ చేసుకున్నాము. సో ఈ క్యాంపైన్ మెయిన్గా ఏంటంటే ఒక వ్యక్తిగతమైన పిలుపు ఒకటే కాదు, ఇది సామాజిక పిలుపు అన్నమాట. ఇది ఈ సామాజిక పిలుపు అంటే అర్థం ఏంటంటే ఈ యొక్క ప్రస్తుతం మన WHO ఏమనిచ్చిందంటే స్లోగను స్టాండ్ విత్ సైన్స్, స్టాండ్ ఫర్ సైన్స్, టుగెదర్ ఫర్ హెల్త్. స్టాండ్ ఫర్ సైన్స్ అని అర్థం ఏంటంటే విజ్ఞాన శాస్త్రాన్ని అనుసరించి మాత్రమే మనం ప్రతినిత్యం కూడా నడుచుకోవాలి. అపోహలు కానివ్వండి, మూఢనమ్మకాలు కానివ్వండి, ఫేక్ న్యూస్ కానివ్వండి, సోషల్ మీడియాలో అలాగే వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ వస్తున్న, వాట్సాప్లో కూడా వస్తున్న కొన్ని నకిలీ సమాచారం కానివ్వండి, తప్పుడు సమాచారం కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని మోడర్న్ మెడిసిన్ మీద కానివ్వండి, లేకపోతే సరైన ఆరోగ్య విషయాల మీద కొన్ని అపోహలు క్రియేట్ చేస్తున్నారు చాలామంది, తెలుసో తెలియకో. సో అలాంటి వాటి నుంచి మనం రక్షించుకోవాలి అంటే ఏం చేయాలంటే కేవలం సైన్స్ని నమ్ముకోవటం, అలాగే క్వాలిఫైడ్ డాక్టర్స్ని నమ్ముకోవాలి. డాక్టర్గా ఎలాంటి డిగ్రీ కానీ ఎలాంటి క్వాలిఫికేషన్ కానీ లేని నకిలీ వైద్యులు అనేవాళ్ళు మనకి రూరల్ ఏరియాస్లో ఉన్నారు, అర్బన్ ఏరియాస్లో ఉన్నారు. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే వారి యొక్క పని ఒత్తిడిలో కానివ్వండి, అలాగే వారి దగ్గర చౌకగా వైద్యం అందుతుందనే ఒక ఆశతో కానివ్వండి, అలా పల్లెటూర్లు, అలాగే నాట్ ఓన్లీ కామన్ మ్యాన్, నాట్ ఓన్లీ ఇల్లిటరేట్, ఈవెన్ లిటరేట్ ఎంప్లాయీస్ కూడా ఈ నకిలీ వైద్యుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకుంటున్నారు. సో ఈ సందర్భంగా మా యొక్క విన్నపం ఏంటంటే నకిలీ డాక్టర్స్ని కానివ్వండి, నకిలీ వార్తలను కానివ్వండి, మీరు ఎలాంటి సందర్భంలో కూడా ఎంకరేజ్ చేయవద్దు. అలాగే నకిలీ మెడిసిన్స్ కానివ్వండి, ఏదన్నా మీకు డౌట్ అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్యామిలీ డాక్టర్, క్వాలిఫైడ్ ఫ్యామిలీ డాక్టర్ని కలుసుకొని మీ యొక్క సందేహాలని, మీకు ఎక్కడైనా మిత్స్ కానీ అపోహలు కానీ ఉంటే కనుక వాటిని క్లారిఫై చేసుకోండి. సో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరొక్కసారి మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే మనకి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గత 78 ఏళ్లలో మన యొక్క ఆయుష్ ఇంతకుముందు 30 ఇయర్స్ ఉండేది, ఇవాళ ఆల్మోస్ట్ ఇట్ రీచ్డ్ 70 ఇయర్స్. దీనికి కారణం ఏంటి? దీనికి కారణం చాలామంది ఏమనుకుంటారంటే ఏదో అన్నీ మారుతున్నాయి కదా, మన జీవితకాలం కూడా మారుతుంది కాంబోసు అనుకుంటారు చాలామంది. కానీ దీని వెనకాల ఉన్న కృషి ఏంటంటే సైన్స్ కనిపెట్టిన తర్వాత విజ్ఞాన శాస్త్రం ద్వారా పెనిసిలిన్ ఇంజెక్షన్ లాంటి యాంటీబయాటిక్స్, అలాగే కొన్ని ప్రాణం పోసే మందులు స్టెరాయిడ్స్ లాంటివి కానివ్వండి, అలాగే క్యాన్సర్ వైద్యం కానివ్వండి, హార్ట్కు సంబంధించిన వైద్యం కానివ్వండి, ఎన్నో రకాల బైపాస్ ఆపరేషన్స్ కానివ్వండి, ఇంప్లాంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా వచ్చిన తర్వాత మనకి క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ పెరిగింది. మెయిన్గా ఆయుష్ పెరగటమే కాదు, క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇవాడు, ఈవెన్ 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూడా. దానికి కారణం ఏంటంటే మనం అందరం కూడా, మెజారిటీ ప్రజలందరూ కూడా సైన్స్ని నమ్ముకోవటం. మన ప్రభుత్వం కూడా సైన్స్ని నమ్మి, ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మి ఎన్నో ఖర్చు పెడుతుంది ఇవాళ. ఫర్ ఎగ్జాంపుల్, ఇవాళ ప్రభుత్వాలు ఎంతో చేస్తున్నాయి. ఇవాళ 800 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. సంవత్సరానికి 1,25,000 మంది MBBS డాక్టర్లు తయారవుతున్నారు. అలాగే హోమియోలో కానివ్వండి, ఆయుర్వేదంలో కానివ్వండి, ఇవాళ మన భారతదేశంలో 6 లక్షల మంది ఉన్నారు డాక్టర్స్. అంటే 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి సరిపడా డాక్టర్స్ గ్యారంటీగా ఉన్నారని నేను బల్లగుద్ది చెప్పగలను. కానీ చాలామంది ఎలా ప్రచారం చేస్తారంటే మనకి సరిపడా డాక్టర్స్ లేరు, అందుకనే మేము నకిలీ డాక్టర్స్ దగ్గరికి పోతున్నాము, మాకు అందుబాటులో డాక్టర్స్ లేరు, డాక్టర్స్ దగ్గరికి వెళ్తేనేమో ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారు అనే భ్రమలతో ఉన్నారు ఇవాళ.
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆధునిక వైద్యం అనేది కేవలం చేయి పట్టుకొని నాడి చూసి వ్యాధి నిర్ధారణ చేసే దశ నుండి ఎక్స్రే మిషన్లు, ఈసీజీలు, ఎంఆర్ఐ, సిటీ స్కాన్లు ఇవాళ ఆ దశకు వచ్చింది. ఇవాళ ఆ దశకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అంత ఖరీదు గల మెడిసిన్స్, మిషన్స్ ఒక హాస్పిటల్లో మెయింటైన్ చేయాలన్నా, ఒక హాస్పిటల్ని తీర్చిదిద్ది అందులో ఒక మ్యాన్ పవర్ని మనం మెయింటైన్ చేయాలన్నా కూడా చాలా ఖర్చు అవుతుంది. సో ఈ విషయాన్ని అందరూ గమనించాలి. కేవలం ఇల్లిటరేట్సే కాదు, ఈవెన్ లిటరేట్స్ కూడా ఈ నకిలీ వైద్యాన్ని లేకపోతే నకిలీ మందుల్ని లేకపోతే న్యాచురోపతి పేరుతో, చిట్కా వైద్యం పేరుతో వంటింట్లో జీలకర్ర తింటే తగ్గిపోతుందని, లేకపోతే ఆవాలు తింటే, మెంతులు తింటే తగ్గిపోతుంది, షుగర్ తగ్గిపోతుందని ఈ కొన్ని అపోహలు ఉన్నాయి. లైఫ్ స్టైల్ వేరు, మెడిసిన్ వేరు, ఆహారం వేరు, అలాగే ఔషధం వేరు. అలాగే ఇవన్నీ కూడా మీరు తేడాలు గమనించుకోవాలి. ఎందుకంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ వేరు, క్యూరేటివ్ హెల్త్ కేర్ వేరు. ప్రివెంటివ్ హెల్త్ కేర్లో మనం లైఫ్ స్టైల్ని ఎక్సర్సైజ్ చేస్తాము, అలాగే మనం తీసుకునే ఆహారాన్ని, పీల్చే గాలి, అలాగే తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలని అనుకుంటాము, వాటిని తీసుకోవాలి కూడా. దట్ ఈస్ కాల్డ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్. క్యూరేటివ్ హెల్త్ కేర్ అంటే అర్థం ఏంటంటే, క్యూరేటివ్ హెల్త్ కేర్ అంటే ఒకసారి ఎయిల్మెంట్, మనకి డిసీజ్, వ్యాధి వచ్చిన తర్వాత మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మన హాస్పిటల్లో జాయిన్ అవ్వటమో లేకపోతే అవుట్ పేషెంట్గా వైద్యం తీసుకోవటమో చేసేది క్యూరేటివ్ వైద్యం. చాలామంది మనం ఏం చేస్తున్నాం, మనం ఈ క్యూరేటివ్ వైద్యాన్ని అలాగే ప్రివెంటివ్ వైద్యాన్ని కలగాపలకం చేసేసి ఈవెన్ డయాబెటీస్ ఉన్నా, హైపర్ టెన్షన్ ఉన్నా కూడా మనం అశ్వగంధ మూలికలను లేకపోతే మెంతి పిండినో లేదా ఆవు పిండినో ఇలాంటి వాటికి మనం పేపర్లలో, వాట్సాప్లో వచ్చే న్యూస్ని నమ్ముకొని చాలామంది కాంప్లికేషన్స్ ఫాల్ అయ్యి కాళ్ళకి, చేతులకి గ్యాంగ్రీన్ వచ్చి వికలాంగులైన కేసులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మనం చెప్పుకున్న స్లోగన్ ఏంటంటే, వీ హ్యావ్ టు స్టాండ్ విత్ సైన్స్. అంటే అర్థం ఏంటంటే ఇదే, విజ్ఞాన శాస్త్రాన్ని నమ్మండి, అపోహలను నమ్ముకోవద్దు. ప్రతి విషయాన్ని కూడా మీరు వాట్సాప్లో చూసినా, సోషల్ మీడియాలో చూసినా సరే క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేయకుండా కేవలం నమ్మేసి, నమ్మటమే కాదు మళ్ళీ మీరు కొంతమందికి ఫార్వర్డ్ చేస్తారు. అలా ఫార్వర్డ్ చేయడం కూడా చాలా తప్పది. కాబట్టి ఈ విషయాలన్నింటినీ కూడా మరొక్కసారి వీటిని గుర్తుపెట్టుకుంటారనే WHO అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ మనందరికి కూడా పిలిపిస్తుంది అన్నమాట రేపు. సో మనకి మీరు గుర్తుపెట్టుకునే ఉంటారు, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ మనకి కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు సామాన్య మానవుడు కానీ లేకపోతే కామన్ మ్యాన్ను లేకపోతే ఇల్లిటరేట్ కాడి నుంచి మహా మేధావులు చాలామంది ఎన్నో అపోహల్ని సోషల్ మీడియాలో వ్యాపించేశారు. అప్పుడు వాటిని పేషెంట్లు ముట్టుకోకూడదన్నారు, పేషెంట్లను కూడా అంత్యక్రియలు చేయడానికి కూడా చాలా అపోహలు క్రియేట్ చేసి వారికి, మన బంధువులకు కానీ వారి దగ్గర బంధువులకు కానీ చివరి చూపు కూడా లేకుండా చేశారు అప్పుడు. కానీ కేవలం అప్పుడు నిలబడింది వైద్యులు మాత్రమే. వైద్యులతో పాటుగా నర్సింగ్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్. సో కోవిడ్ వారియర్ అంటే డాక్టర్స్. అలాగే వీళ్ళతో కలిసి పనిచేసింది ఎవరు? మున్సిపల్ వాళ్ళు, పంచాయతీ యొక్క పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, గవర్నమెంట్ యంత్రాంగం. సో వీళ్ళందరూ కూడా మనం ఏంటంటే ఒకసారి వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, మనం ఎలా సిద్ధంగా ఉండాలి అనేది కూడా మనం నేర్చుకోవాలి. ఆ నేర్చుకోవటమే విజ్ఞానం, విజ్ఞానమే సైన్స్. కాబట్టి మనం విజ్ఞానాన్ని, సైన్స్ని నమ్ముకుంటే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపైనా సరే మనం ఎంతోమందిని మనం రక్షించుకోవచ్చు. అలాగే మన కుటుంబాన్ని, మన యొక్క సొసైటీని, మన నైబర్స్ని కూడా మనం ఎడ్యుకేట్ చేయొచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, ప్రపంచం ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఎన్నో ర్యాలీ చేస్తాము, ఇలాంటి మీటింగ్లు పెట్టుకుంటాము, సందేశాలు ఇస్తాము. కానీ మళ్ళీ నెక్స్ట్ డే మనం ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ మన పనులు మనం చేసుకుంటాము, మన అపోహలు మనం వాటిలోనే బతుకుతూ ఉంటాము.
అలాగే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మళ్ళీ తప్పుడు వార్తల్ని, ఫేక్ న్యూసెస్ని, అలాగే కొన్ని ఆయుర్వేదిక్ కంపెనీలు సెక్స్ సామర్థ్యాన్ని పెంచడానికి, లేకపోతే చర్మ వ్యాధులు, సోరియాసిస్ లాంటి వ్యాధులను కూడా నయం చేయడానికి ఏవో మామూలుగా పొడులు, భస్మాలు, లేహ్యాలు ఇస్తూ ఉంటారు. సో అలాంటి వాటి నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలి. అలా కాపాడుకోకపోతే ఏమవుతుందంటే అది తడిసి మోపుడవుతుంది. చివరికి అది వ్యాధి ముదిరిపోయి మీకు మిగతా ఆర్గాన్స్ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యన ఒక ఆర్టికల్లోనే మనం చూసామన్నమాట. ఏమని, ఆయుర్వేదిక్ భస్మాల్లో కానీ, లేహ్యాల్లో కానీ, పొడుల్లో, ఆ ట్యాబ్లెట్స్లో అన్నీ కాదు, కొన్నిట్లో స్టెరాయిడ్ మందులు, అలాగే శుద్ధి చేయని హెవీ ఎలిమెంట్స్, మెర్క్యూరీ లాంటివి, లెడ్ లాంటివి ఎక్కువ శాతాల్లో ఉన్నాయి. వాటి వల్ల లివర్లు, మనకి కిడ్నీలు పాడవుతున్నాయి అనే రిపోర్ట్ వచ్చింది మనకి. సో వీటన్నిటినీ మనం అవగాహనలో తీసుకొని మర్చిపోకుండా ఎలా పడితే అలా మనం వైద్యం చేసుకోకూడదు. ఇందాక మళ్ళీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఆహారం వేరు, ఔషధం వేరు. మీరు మంచి ఆహారం తీసుకోండి, ప్రకృతి సిద్ధంగా వచ్చే మీకు ఇష్టమైన ఆహారం తీసుకోండి. అంతే తప్ప ఆహారాన్నే మందుగా మీరు వాడతానంటే కుదరదు. ఆహారం అనేది ప్రివెంటివ్గా పనిచేస్తుంది. బట్ ఒకసారి వ్యాధి వచ్చిన తర్వాత మనం అన్ని ఆహారంతోనే, మన ఆహారంలో తీసుకునే మార్పులతోనే, వాటర్తోనే, మనం ఆసనాలు, ప్రాణాయామాలతోనే పోతుంది అనుకోవటం అనేది అది ఒక మూర్ఖత్వం అవుతుంది. కాబట్టి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా స్టాండ్ విత్ సైన్స్. ఫర్ వాట్ సేక్ we have to sustain the health. We have to maintain the proper health care. So together for health. టుగెదర్ అనేది ఏంటంటే ఇక్కడ చిన్న వర్డ్ అది టుగెదర్ అనేది. కానీ టుగెదర్లో చాలా పెద్ద మీనింగ్ ఉంది. మనందరం అంటే వెటనరీ డాక్టర్స్, మన మామూలు డాక్టర్స్, హ్యూమన్ డాక్టర్స్, అలాగే మన యొక్క రాజకీయ నాయకులు, ప్రజానాయకులు, ఎంప్లాయీస్, టీచర్స్, పోలీసు, ఆర్మీ, వీళ్ళందరూ కూడా ఏం చేయాలి? వాళ్ళందరూ కూడా ఇందులో ఈ ఆరోగ్య సమస్యలో ఏంటంటే ఈ పర్యావరణ హితానికి మనకు ఉన్న పంచభూతాలు ఉన్నాయి మనకి: గాలి, నీరు, ఆకాశం, మట్టి. వీటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పీల్చే గాలి పరిశుభ్రంగా ఉండాలి, తాగే నీరు పరిశుభ్రంగా ఉండాలి, మనం ఉంటున్న స్థలం పరిశుభ్రంగా ఉండాలి. మన ఇంట్లో మాత్రం పరిశుభ్రంగా ఉండి మన ఇంట్లో చెత్త అంతా కూడా మన పక్కన రోడ్లో పోయిస్తాం కానీ, లేదా పక్కన నైబర్ దాంట్లో పోయటం అనేది మన యొక్క ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. కాబట్టి ఇలాంటి అలవాట్లను మనం కంట్రోల్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ అంటే ఏదో కాదు, ఇదే ఎడ్యుకేషన్ అంటే. పెద్ద డిగ్రీస్ కానివ్వండి, లేకపోతే పెద్ద మేధావులు చెప్పే పుస్తకాలు చదవటం ఒక్కటే మాత్రమే కాదు. అది మనం చేయవలసింది మినిమం దిస్ థింగ్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్వ్స్ అండ్ ఆల్సో అవర్ నైబర్స్. దెన్ వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది ఎంటైర్ సొసైటీ, మనకి ఇంకా కెపాసిటీ ఉంటే. కాబట్టి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయో ఒకసారి చెప్తాను మీకు. మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కేర్ కానివ్వండి, అలాగే హెల్త్ కేర్లో కూడా ప్రైమరీ హెల్త్ కేరు, సెకండరీ కేరు, టెరిషరీ కేర్ ఉంది మనకి. వీటన్నిటికీ సుమారుగా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సుమారుగా 4 లక్షల కోట్లు ఖర్చు పెడతాయి. ఎట్ ది సేమ్ టైం అన్ని రాష్ట్రాలు కూడా శక్తి వంచన లేకుండా సారా అమ్ముతున్నాయి, శక్తి వంచన లేకుండా గుట్కా పాన్లు అమ్ముతున్నాయి. అంటే ఒక పక్కనేమో వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు, ఆరోగ్యాన్ని పాడు చేసేది. మరో పక్కనేమో ఆయుష్మాన్ భారత్, లేదా ఆరోగ్యశ్రీ, లేదా వైద్య సేవ, సంజీవని పథకం, ఇలాంటి వాటికి ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. ప్రభుత్వం చేసేది తప్పు కాదు, ప్రభుత్వం చేసేది కరెక్ట్. మరి ఎవరు తప్పు? మరి ప్రజలదే తప్పు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? అటు పాన్ గుట్కాలు కోరుకుంటున్నారు, ఇటేమో అబ్కారీ సారా వీటిని కోరుకుంటున్నారు. ఓ పక్కన వీధి పక్కన అమ్మే అంగడిలో దొరికే పానీపూరి కోరుకుంటున్నారు.
సో మొన్న రీసెంట్గా జరుగుతున్న ఒక చిన్న ఇన్సిడెంట్ ఏంటంటే, ఒక ప్రపంచ ఆరోగ్య WHO ఒక కార్యకర్త, అలాగే UNO నుంచి ఒక ఆఫీసర్ వచ్చారు మన ఆంధ్రప్రదేశ్కి. విజయవాడ వచ్చారు వాళ్ళు. విజయవాడ వచ్చి వాళ్ళు ఈ బెంచ్ సెంటర్లు ఈ ప్రాంతంలోనే ఒకసారి ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి అనేది జస్ట్ ఒకసారి సర్వే చేయడానికి వస్తే, సాయంకాలం 5 గంటలకి మొదలు పెట్టుకుని నైట్ ఆల్మోస్ట్ 12 వరకు కూడా ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ రోడ్ సైడ్ ఈటరీస్లో అన్హైజీనిక్ ఫుడ్, కవర్ ఉండదు, ఇన్సెక్ట్స్, ఈగలు, దోమలు వాళ్తానే ఉంటాయి. పానీపూరిలో గ్లౌజ్ లేకుండా వాళ్ళు మిక్స్ చేస్తూనే ఉంటారు ఆ బ్రౌన్ లిక్విడ్ని. అదే తాగేస్తున్నారు, అదే తినేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలు ఇలాంటి పనులు చేసి ప్రభుత్వాన్ని మాకంకా వైద్యం ఖరీదైపోతుంది, మాకు అందుబాటులో లేదని అంటే ఏంటి? ఎవరిది తప్పిందులో? ఎవరిది బాధ్యత లేకపోవడం అనేది, బాధ్యత రాహిత్యం అనేది? అన్నీ ప్రభుత్వం చేయదు. ప్రజలకు ఏం కావాలో అది ప్రభుత్వం చేస్తుంది. మీకు సారా కావాలి అంటే ప్రభుత్వం అదే అందిస్తుంది, మీకు పాన్ కావాలంటే అదే అందిస్తుంది. మీకు అది మర్చిపోయి మనం చేయవలసిన పథ్యం ఏమీ చేయకుండా, మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమి తీసుకోకుండా, మనకి ఇష్టం వచ్చినట్లుగా అన్నీ తినేసి అన్నీ తాగేసి, రోగం వస్తే మంచి హాస్పిటల్, ఫ్రీ వైద్యం, 5 లక్షలైనా 10 లక్షలైనా 15 లక్షలైనా 25 లక్షలైనా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మాకు కావాలి అని కోరుకోవటం అనేది ఉంది చూసారా? ఇలాంటి బాధ్యత రాహిత్యంతో ఉన్న ప్రజలందరికీ కూడా మేలుకొల్పనమాట రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ఇచ్చిన పిలుపు. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే అది. అంతే తప్ప ప్రభుత్వాలే మాకు చేయాలి అన్నీ కూడా, మేము ఇలాగే ఉంటాం అంటే కుదరదు. టుగెదర్ ఫర్ హెల్త్ అంటే మనకు అందరికీ ఉంది రెస్పాన్సిబిలిటీ, మనకి అందరికీ ఉంది బాధ్యత. మన పనులు, మన కర్తవ్యాలు మనం చేసినప్పుడే ఈ టుగెదర్ ఫర్ హెల్త్ కానివ్వండి, లేదా స్టాండ్ విత్ సైన్స్ కానివ్వండి, ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా యొక్క విన్నపం ఏంటంటే, ఇది ఒక ఆవేదన మాత్రమే. ఇది ఇందులో ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయటం కానీ కాదు. ఇది ఒక డాక్టర్గా 40 years నుంచి ప్రాక్టీస్ చేస్తా ఎంతోమంది పేదల్ని, ఎంతోమంది రోగుల్ని, వాళ్ళు పడుతున్న బాధల్ని చూసిన తర్వాత 90% కేసుల్లో అందరూ కూడా చేతులారా చేసుకుంది. మూఢనమ్మకాలతో కానివ్వండి, లేకపోతే అజ్ఞానంతో కానివ్వండి, లేకపోతే ఇలా అలవాట్లకు బానిస అవడం వల్ల కానివ్వండి, ఎంతోమంది పాన్ గుట్కాల వలన మౌత్ క్యాన్సర్ వచ్చి, అలాగే స్టమక్ క్యాన్సర్ వచ్చి, ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి, మన చుట్ట తాగటం వలన, పొగ తాగటం వలన ఎంతమంది మరణాలు సంభవిస్తున్నాయి అంటే మీరు ఆశ్చర్యపోతారు ఇవన్నీ కూడా వింటే. సో ఆ ఆవేదనతోనే మీకు చెప్తున్నాను అన్నమాట ఇవన్నీ. ఏది కూడా ప్రభుత్వం నుంచి ఎప్పుడు కోరుకోవద్దు. మీరు చేయవలసిన బాధ్యత మీకుంది, మీకు చేయవలసిన పద్ధతి మీకుంది. అది మీరు పాటించినంత కాలం కూడా ప్రభుత్వాలు ఎన్ని మారినా, ప్రభుత్వాలు లక్షల కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టినా కూడా మనకి ఆరోగ్యం అనేది దక్కదు మనకి. కాబట్టి ఈ విషయంలో ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మా యొక్క ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కానివ్వండి, లేకపోతే మా యొక్క వైద్యుల యొక్క తరపున కానివ్వండి, చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికి కూడా విన్నపించేది ఏంటంటే, మనందరం కూడా మన అలవాట్లని సరిదిద్దుకుందాం. మనకున్న ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే వాటిని అన్నింటిని కూడా కొంచెం నెమ్మదిగా వాటికి దూరం జరుగుదాం. వాటికి సొసైటీకి మనం ఏమీ చేయకపోయినా సరే కనీసం మీ ఒంటికి, మీ ఆరోగ్యానికి మీరు హెల్ప్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పిల్లలు ఉంటారు, మీ కుటుంబం ఉంటుంది, వాళ్ళకి హెల్ప్ చేయండి. సో ముందు మీరు శుభ్రంగా ఉండండి, మీరు శుభ్రంగా ఉంచుకోండి. అది ఏం ఉంచుకోకుండా రోడ్డు అంతా పాడైపోయింది, రోడ్లన్నీ సరిగ్గా వేయట్లేదు ఎవరు కూడా అంటే కుదరదు. 150 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ అతను ఏమి చేయము, కేవలం 1000 మంది ఎంప్లాయీస్ అన్నీ చేయాలంటే కుదరదు. అది నడవదు. అది ఇప్పుడు కూడా ఇవాళ కూడా భారతదేశం అంటే ఇవాళ 3rd పొజిషన్లో ఉంది ఆర్థిక పరిస్థితుల్లో. ఇవాళ మిలిటరీలో 4th పొజిషన్లో ఉంది ఇవాళ. కానీ క్లీన్లెస్లో కానీ, శుభ్రతలో కానీ, లేకపోతే మోరల్ వాల్యూస్లో కానీ అట్టడుగునుంది. మన సనాతన సంప్రదాయం మనకేం చెప్పింది?
మన సనాతన సంప్రదాయం చెప్పిన దాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోకుండా ఇవాళ మనం ఇలా చేస్తున్నామంటే బాధ్యత లేకపోవటం అనేది మన అందరిలో ఉంది, మన జీన్స్లో ఉండిపోయింది అది. కాబట్టి ఈ విషయంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇచ్చిన పిలుపులో స్టాండ్ విత్ సైన్స్ ప్లీజ్, విజ్ఞాన శాస్త్రానికి అండగా ఉండండి. అలాగే టుగెదర్ ఫర్ హెల్త్, మీ హెల్త్ కోసం, చుట్టూ ఉన్న మంది హెల్త్ కోసం కూడా మీరు కనీసం బాధ్యతతో ప్రవర్తించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీనివాసరాజు గారు. వరల్డ్ హెల్త్ థీమ్ గురించి టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్ విత్ సైన్స్ అనే దాని మీద చాలా చక్కగా వివరించారు. మూఢనమ్మకాలు విడనాడండి, అపోహలు విడనాడండి, శాస్త్రజ్ఞానం పెంపొందించుకోండి, ఆరోగ్యం కోసం అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం. మనం అందరూ లేనిపోయినటి అవగాహన లోపం వల్ల చాలా రకాల అనర్థాలు లోనవుతాం, అనారోగ్యానికి లోనవుతున్నాం. అంచేత సరైన అవగాహన పెంపొందించుకోండి. అందులోనూ మరి ఆ మోడర్న్ మెడిసిన్ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది, చెప్పలేదు అడ్వాన్స్ అయిపోయింది. అలాంటిది గుండెని పెడతాం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ హార్ట్ రాబోతుంది, ఆర్టిఫిషియల్ కిడ్నీ రాబోతుంది, ఆర్టిఫిషియల్ లివర్ రాబోతుంది. ఇలాగ ఎంతో దాని రీసెర్చ్ ఎంతో జరుగుతుంది. చివరికి ఆర్టిఫిషియల్ బ్రెయిన్ కూడా వచ్చే స్థితి ఉంది. వాటన్నిటి మీద రీసెర్చ్ జరుగుతుంది. ఏఐ రావడంతో దాంతో ఈ రంగం అన్నీ కూడా ఇంత అడ్వాన్స్డ్గా ఆర్టిఫిషియల్ ఊంబ్ బిడ్డనికి బయట ఇలాంటిది ఇదిగా అడ్వాన్స్ అవుతుంటే ఇప్పటికీ మనం ఇంకా చాలా మూఢనమ్మకాలతో ఉన్నాం. అంచేత ఆ మూఢనమ్మకాలు విడనాడి సరైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్ని, శాస్త్రవిజ్ఞాన్ని పెంపొందించుకోవాలి. అంచేత అందరం కూడా దీనికోసం సరైన అవగాహన పెంపొందించడం, సరైన 6 లక్షలు కాదు, ప్రివెంటివ్ కేర్, క్యూరేటివ్ కేర్. డాక్టర్ గారు స్పష్టంగా చెప్పారు. అనారోగ్యం రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. అది వ్యాక్సిన్స్ కానివ్వండి, పరిశుభ్రత కానివ్వండి, మనం తీసుకునే ఆహారం కానివ్వండి, తాగే నీరు కానివ్వండి, అలాగే ఇవన్నీ కూడా కలిసి ముందు ప్రివెంటివ్ కేర్, ముందు రాకుండా రోగ నివారణకు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. రోగ నివారణ కోసం జాగ్రత్తలు తీసుకోవడం అనేది చూసినట్లయితే 70% వ్యాధులు రాకపోతాయి. మనం ముందే 70 to 80% మనకు వ్యాధులు రాకుండా ఉంటాయి. ముందే జాగ్రత్తలు తీసుకుంటే 80%, 20% వాటి తప్పనిసరిగా ఇంక వైద్యం చేయించుకోవాలి. ఇప్పుడు అనవసరంగా మనం సరైన ఆరోగ్యాలు తెలుసుకోవడం వల్ల, మన నిర్లక్ష్యం వల్ల మనం ఎన్నో రకాల అనారోగ్యాలకు గురవుతున్నాం. ఇప్పుడు ఒబేసిటీ వచ్చేసింది, చాలా ఒబేసిటీ ప్రాబ్లం. చైల్డ్హుడ్ ఒబేసిటీ గురించి మొదలైపోతుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళకి షుగరు, బీపీలు, కొలెస్ట్రాల్. కానంటే మరి ఎవరు కూడా తగినట్టు శారీరక సమస్య అందట్లేదు. ఒబేసిటీ అనేది ఎన్నో అనర్థాలకు మూలం. అంచేత అటన్నిటి తెలుసుకొని ఆరోగ్యాలు పాటిస్తూ చక్కని ఆరోగ్యం అవగాహన పెంపొందించుకున్నట్లయితే మనం అందరూ చాలా హాయిగా, అందుకని కలిసికట్టుగా ఒకళ్ళకొకళ్ళకి సరైన నాలెడ్జ్ పాస్. ఈ సోషల్ మీడియాలో ఇష్టం పెట్టేస్తున్నారు ఏదో సెన్సేషన్ల కోసం. ఈ పిల్లలు వేసుకోండి, మీరు 10 రోజులు వాడండి, మీకు షుగర్ పూర్తి క్యూర్ అంటాడు, క్యాన్సర్ క్యూర్ అంటాడు. అరే అంత తేలిగ్గా అయ్యేది కాదు, షుగర్ పోయే కదా, బీపీ పోతుంది అంటాడు. ఇప్పుడు మాత్రం ఇప్పుడు బీపీ అయినా షుగర్ అయినా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సింది. హెచ్ఐవి క్యూర్ అంటాడు. ఎలా కుదిరే కాదు, నమ్మేస్తున్న జనాలు మోసం చేస్తాం. ఆ రంగా పక్కదారి పట్టిస్తున్నాను మనుషుల్ని. అంచేత టుగెదర్ ఫర్ హెల్త్ అందరం కూడా కలిసికట్టుగా సరైన విజ్ఞానాన్ని పొందుదాం, సరైన విజ్ఞానాన్ని పంచుదాం. అందరం మొత్తం ప్రజలందరం అందరూ ఆర్గనైజేషన్ ప్రభుత్వాలతో కింద మీతో నాతో కలిసి ప్రభుత్వాల వరకు, దేశాల వరకు అందరం టుగెదర్ ఐక్యంగా ఒకే చక్కటి అవగాహనతో ముందుకెళ్దాం. అలాగే స్టాండ్ విత్ సైన్స్, శాస్త్రీయ విజ్ఞానాన్ని పెంపొందించుకోండి, శాస్త్రీయ పెంపొందించండి. స్టాండ్ విత్ సైన్స్ అంటే శాస్త్రీయ సైన్స్ అన్నమాట. సైన్స్ మీద అవగాహన పెంచుకోండి. మనకు జరుగుతున్నది ఆ రంగా డాక్టర్ గారు చాలా స్పష్టంగా, చక్కగా, చాలా ఆవేదనతో మాట్లాడారు.
నిజంగా థ్యాంక్ యూ మిస్టర్ డాక్టర్ గారు, ఎక్సలెంట్గా చెప్పారు మీరు. వరల్డ్ హెల్త్ డే నిజం మెసేజ్ WHO ప్రెసిడెంట్ ఎలాంటి మెసేజ్ ఇస్తారో ఆ రంగం మీరు మెసేజ్ ఇచ్చారు. మీరు చక్కగాను అందరూ అర్థం చేసుకోండి, అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి, హాయిగా ఉండండి అని మీ అందరూ కూడా ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో శుభాకాంక్షలు ఇస్తున్నాం. ఇవాళ ఈ ప్రోగ్రాం మనం ముందు రోజు పెట్టాం, రేపు యూట్యూబ్లో ఇది అందరికీ వరల్డ్ హెల్త్ డే సందర్భంలో డాక్టర్ గారి మెసేజ్ అందరి వరల్డ్ హెల్త్ మీద ఆయన ఇచ్చిన సందేశం అందరికీ వస్తుంది. రేపు ఇవాళ లైవ్లో చూసిన మీ అందరూ కూడా ఫేస్బుక్లో ఎవరు కూడా క్వశ్చన్స్ పెట్టలేదండి. ఈ కొన్నాళ్ళకైనా డౌట్స్ ఉంటే అడగసకపోతున్నారు, ఎవరికి లేవా? అయితే ఇంతటిది సమావేశం ముగిద్దాం. మళ్ళీ వచ్చే వారం మా అందరం కలుద్దాం. అంతరు సెలవు, మరి నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.